హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఎంఎస్ బ్లాగ్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మన బ్లాగ్లో ఆడలేడీస్కి ఇష్టమైన షాపింగ్ బ్లాగ్ అనమాట. షాపింగ్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఓపిక లేకపోయినా సరే షాపింగ్కి అయితే వెళ్తాం, అప్పు చేసైనా సరే బట్టలు అయితే కొంటాం. ఎందుకంటే మన లేడీస్కి గోల్డ్స్ కన్నా శారీస్, డ్రెస్సెస్ ఇవంటేనే చాలా ఎక్కువ ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న ప్రతి డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుందో చెప్పగలరా? 1200, 1500 ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ మనకైతే 500కే ఇస్తున్నారనమాట. ఎందుకంటే ఇది సేల్ మార్కెట్ కాబట్టి ప్రతి ఇయర్ ఏప్రిల్ టైంలో పెడతారనమాట సేల్. 15 days అయితే గోల్ బజార్ అండ్ గేట్ బజార్ 2 మార్కెట్స్లో కూడా సేల్ అయితే నడుస్తుంటుంది. కానీ గోల్ బజార్ కాస్త పెద్దది కాబట్టి ఇక్కడ కొన్ని వెరైటీస్ ఉంటాయని చెప్పేసి ఫస్ట్ అయితే మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఈ శారీస్ ఏవి తీసుకున్నా సరే 500 అనమాట. చాలా బాగున్నాయి. సిల్క్ అండ్ కాటన్ అన్నీ కూడా హ్యాండ్మేడ్ శారీస్ కూడా ఉన్నాయి. చాలా నచ్చాయి. సో కొన్ని అయితే తీసుకున్నాం. మా మమ్మీ పట్టుకున్న శారీ అయితే 500 రూపీస్ అనమాట. ఆ శారీ కూడా తీసుకున్నాం. అండ్ ఇక్కడ స్లిప్పర్స్ చూడండి, ఏవి తీసుకున్నా 200 అనమాట. కానీ నా దగ్గర చాలా ఉన్నాయి, అందుకే నేను తీసుకోలేదు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఏవి తీసుకున్నా 100 అనమాట. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా టైప్స్ నా దగ్గర ఉన్నవే పెట్టుకోవట్లేదు కాబట్టి బెల్లం ఏదైనా కొనాలి కనుక ఒక 2-3 అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది సేల్ మార్కెటింగ్. ఇక్కడ గిఫ్ట్స్ అయితే 99 రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట. కొన్ని నా కొడుకు కోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అండ్ మన దగ్గర ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా సేల్లో మన తక్కువ రేటు 1 రూపీస్ తక్కువకి వచ్చినా సరే మనం వదలం అనమాట. ఎందుకంటే ఏంటో షాపింగ్ అంటేనే లేడీస్ అంటే షాపింగ్ కదండి. క్యాప్స్ ఏవి తీసుకున్నా 60 రూపీస్ అనమాట. అయితే నేను 3 క్యాప్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే సమ్మర్ వస్తుంది కదా, క్యాప్ పెట్టుకుంటే కొంచెం ఎండ తగులుకుంటూ ఉంటుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంటుంది. ఇంకా గోల్డ్ బజార్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా రేపు వెళ్ళంటే గేట్ బజార్ వెళ్తాను. అప్పుడప్పుడు దాని వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తాను. అండ్ కాటన్ శారీస్ ఒకటి కొంటే 200 అంటే 2 కొంటే 350 అంట. సో అయితే మేము ఒక 5-6 శారీస్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఈ సమ్మర్ టైంలో కాటన్ శారీస్ చాలా బెస్ట్ స్కిన్కి. సో అందుకే ఒక 3-4 అయితే తీసుకున్నాం అనమాట. చూడండి, ఎవరు ఏం ఎంచుకోవాలో తెలియక అలా పిచ్చైపోతున్నారు. ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది సేల్ మార్కెటింగ్. నా చిన్నప్పటి నుంచి సేల్ అంటే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ డే వరకు వెళ్తూనే ఉంటాను. ఏదో ఒకటి నచ్చితే తీసుకోవడం, వెళ్ళేసి ఫ్రెండ్స్తో వెళ్ళేసి చక్కగా తీసుకోవడం గట్రా చేస్తాం. ఇక్కడ ఏ కుర్తీస్ తీసుకున్నా 200 అనమాట. ఇక్కడైతే నేను ఒక 3 కుర్తీస్ తీసుకున్నాను. నేను ఏ కలర్ తీసుకున్నానో చెప్పండి. ఇక నేను తీసుకున్న కుర్తీ ఇదేనమాట. ఈ కలర్ తీసుకున్నాను, బట్ కుర్తీ ఇది కాదు. ఆ పక్కన ఉన్న కుర్తీ అయితే నేను తీసుకున్నాను. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. వావ్, నా దగ్గర ఇంకా కొంచెం డబ్బులు తక్కువ అయిపోయాయి, లేకపోతే ఇందులో సగం మా ఇంట్లోనే ఉందనమాట. అలా ఇంకేమున్నాయా అని చెప్పేసి అప్పటికే చాలా ఎండ, బాబు దేవుడైతే కనిపిస్తున్నాడు. సో అలా చూసుకొని నడుచుకొని వస్తుంటే అక్కడ బ్యాంగిల్స్ కనిపించాయి. ఏ బ్యాంగిల్స్ తీసుకున్నా దీని కాస్ట్ మర్చిపోయాను, 40 ఎంతో అనుకుంటా, తెలీదు. సో 2 బ్యాంగిల్స్ కూడా తీసుకొని ఇంకా ఇన్ని నా కోసం కొన్నాక నా కొడుకు కోసం ఏమైనా కొనకపోతే ఇంక ఊరుకుంటాడా, వాడి కోసం కూడా కొన్ని టాయ్స్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.